శాస్త్రంలో అత్యద్భుతమైన ప్రతిభతో భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. 100 ఏళ్లకు పూర్వం తమిళనాడులోని ఓ పేద కుటుంబంలో పుట్టిన రామానుజన్ తన మేధస్సుతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన గణిత మేధావుల్నే ఆశ్చర్యపరిచారు. సంఖ్యాశాస్త్రంలో కొరుకుడు పడని కఠిన సమస్యలెన్నింటినో క్షణాల్లో పరిష్కరించి నీరాజనాలందుకున్నారు. 3 పదుల వయసుకే జీవితం ముగించిన తరతరాలకు తరగని జ్ఞాన సంపదను అందించి వెళ్లారు. గణిత శాస్త్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ బ్రిటిష్ వారు రామానుజన్ జీవితంపై ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. 130 ఏళ్ల క్రితం పుట్టిన శ్రీనివాస రామానుజన్పై, అది 32 ఏళ్లు మాత్రమే బతికిన ఆయన జీవితం గురించి ఇప్పుడు విదేశీయులు సినిమా తీస్తుండడం విశేషం. 1991లో రాబర్ట్ కనిగెల్ అనే అమెరికన్ రచయిత శ్రీనివాస రామానుజన్ జీవిత ప్రస్థానంపై ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ పేరిట పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఇప్పుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీనివాస రామానుజన్ గా స్లమ్ డాగ్ మిలీనియర్తో గుర్తింపు తెచ్చుకున్న దేవ్ పటేల్, ఆయన భార్య జానకిగా అమెరికన్ భారతీయ నటి దేవికా భైసే నటించారు. బాల్యంలో బడి చదివే సరిగా సాగని శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్ర విజ్ఞానంలో అనంతాన్ని ఛేదించిన మేధావిగా ఎదిగే క్రమంలో ఎదురైన ఒడిదుడుకులను ఈ చిత్రంలో చూపించనున్నారు. పేదరికం వల్ల రామానుజన్ బడిముఖం పెద్దగా చూసింది లేదు. అయితే గణితం పట్ల అపారమైన ఆసక్తితో వయసుకు మించిన ప్రతిభ చూపి ఆశ్చర్యపరిచేవాడు. 13 ఏళ్లకే ట్రిగనామెట్రీపై పట్టు సాధించి సొంతంగా సిద్ధాంతాలు రూపొందించాడు. 15 ఏళ్ల వయసులో క్యూబిక్ ఈక్వేషన్స్ ను దాటి క్వార్టిక్ ఈక్వేషన్స్ ను సాధించేశాడు. 16 ఏళ్లప్పుడు ప్రముఖ గణితవేత్త రాసిన 5000 సిద్ధాంతాలున్న పుస్తకాన్ని చదివేశాడు. అదే రామానుజన్లోని అంతర్గత మేధస్సును వెలుగులోకి తీసుకురావడానికి కారణమైంది. ఇలాంటి విశేషాలెన్నో ఈ చిత్రంలో చూపించారట. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం AndraPulse.com కి సబ్స్క్రైబ్ అవ్వండి.